తెలుగు సినీ గేయ రచయిత వేటూరికి తెలుగు జాతి ఘనంగా నివాళులర్పించింది. తెలుగు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు ఆయన పార్థివ శరీరాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. దీంతో అమీర్పేటలోని వేటూరి స్వగృహం శోకసంద్రంతో నిండిపోయింది. కొందరు సినీ కళాకారులు వేటూరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వేటూరి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. వేలాది మంది అభిమానుల తుది నివాళుల మధ్య వేటూరి అంత్యక్రియలు బన్సీలాల్పేట శ్మశాన వాటికలో ముగిశాయి. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. ఓ కలం ఆగింది, ఓ శకం ముగిసింది. ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి గత రాత్రి 9:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తెలుగు తీయదనాన్ని నలుదిశలా పంచిన కవి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనే వేటూరి సుందరరామూర్తి. గత రాత్రి ఆయన అస్తమించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ రూపొందించిన ఓ సీత కథ చిత్రం ద్వారా ఆయన తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. అంతకుముందు ఆయన ఆంధ్రప్రభలో పాత్రికేయునిగా పనిచేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసి వార్తా కథనంగా ప్రచురించారు వేటూరి.